అడవిలో ఒంటరిగా రహదారిలో రాజు నడుచుకుంటూ వెళ్తుంటాడు. రాజు వెళ్తూ ఉండగా అక్కడ దయ్యం ఉంటుంది. రాజు ఆగు, నేను చాలా రోజుల నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నాను. ఎవ్వరూ నాకు తోడు రావడం లేదు. నాకు అదృశ్య శక్తులు ఉన్నాయి. నా మాట విని నాకు తోడుగా మా ఇంటి వరకు రమ్మని గట్టిగా చెప్తూ ఉంటుంది. రాజు ఆమెను గమనిస్తూ, ఎవరు నువ్వు? ఈ అడవిలో కాపు కాసి ఉన్నావు. నిన్ను చూస్తే చాలా భయంకరంగా ఉన్నారు. ఎవరండి మీరు అని రాజు మాట్లాడుతున్నాడు. అప్పుడు దయ్యము, నేను ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నాను. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి అడవిలో సరదాగా తిరిగి వెళ్ళిపోతుంటాను ఇంటికి. ఈరోజు ఎవరు నాకు తోడు లేరు. మీరు నాకు తోడుగా రండి అని రాజుతో చెప్తూ ఉంటుంది. తోడుగా వెళ్తుంటాడు. దయ్యం తన శక్తితో కొంచెం పైగా తీసుకెళ్తూ ఉంటుంది. రాజు వర్షం పడుతూ ఉన్నప్పుడు ఒక చోట ఆగి చెట్టు కింద, మీరెవరు? మీరు ఇలా ఎందుకు వికారంగా ఉన్నారు, విచిత్రంగా అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు దయ్యము, నేను నా భర్త చేతిలో మోసగింపబడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాను. ఈ అడవిలో నేను బ్రతుకున్నప్పుడు తిరుగుతూ ఉండేదాన్ని. నాకు ఈ అడవి అంటే చాలా ఇష్టమని చెప్తూ ఉంటుంది. అయ్యో అని గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. రాజు భయపడుతూ ఉంటాడు. లేదు, నేను నిన్నేమి చెయ్యను. నాకు తోడుగా మా ఇంటి వరకు రండి అని చెప్తూ ఉంటుంది దయ్యము. సరేనండి అని రాజు ఆమెకి ధైర్యం చెప్తాడు. రాజు దయ్యంతో వెళ్ళడానికి బయలుదేరుతాడు. ఇద్దరు కలిసి తన దయ్యం ఇంటి వరకు వస్తారు. అక్కడ వాళ్ళ అమ్మ సావిత్రమ్మ ఉంటుంది. రా అమ్మ, బాబు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని సావిత్రమ్మ చెప్తూ ఉంటుంది. బాబు అమ్మ అంటూ ఉంటాడు. దయ్యము, అమ్మ నేను తోడుగా నా పెన్నును తెచ్చుకున్నాను అని చెప్తూ ఉంటుంది. నాకు ఈ రాజా మంచి స్నేహితుడయ్యాడు అని చెప్తూ ఉంటుంది. దయ్యాన్ని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి రాజా వెళ్ళి వస్తానమ్మా అని చెప్తూ, అంతలో ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు. అప్పటి నుంచి రాజు ఆ అడవి మార్గం గుండా వెళ్ళకుండా వేరే దారిన వెళుతూ ఉంటాడు. ఏ దయ్యం బెడద లేకుండా సంతోషంగా
తన ఇంటికి చేరుకుంటాడు. అమ్మ రాజా అమ్మ ఏ నాన్న ఇంత లేటుగా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. రాజా అమ్మ నాకు ఇలా జరిగింది అడవి మార్గం గుండా వస్తుండగా అని చెప్తుంటాడు. ఇలా ఒక దయ్యాన్ని ధైర్యంగా తన ఇంటి దగ్గర వదిలిపెట్టానమ్మా అని చెప్తుంటాడు. మంచి పని చేశావు నాన్న, ధైర్య సాహసాలు చాలా ముఖ్యము, ఎప్పుడూ అలాగే ధైర్యంగా ఉండాలి అని చెప్తుంది. నేను వేరే దారిన నడుస్తూ వెళ్తానమ్మా ఈరోజైతే ఒక మంచి పని చేశాను అని రాజు తన అమ్మకి చెప్తున్నాడు. సరే నాన్న, మంచి పని చేశావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అమ్మ చెప్తూ ఉంటుంది. ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ కథలో నీతి, ధైర్య సాహసాలు మనకి చాలా ముఖ్యం.